ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, విద్యాశాఖ అధికారి గారికి, తెలంగాణ మాల జర్నలిస్టు ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా ఉచిత విద్య జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో వినతి పత్రం అందజేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించారు, అది అమలే చూద్దామన్నారు. ఇక్కడ దీనికి పాఠశాలలు కూడా స్పందించి కూడా పాఠశాల యాజమాన్యం కూడా దీనికి సహకరించాలి. జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్య అందే విధంగా పాఠశాల యాజమాన్యం కూడా సహకరించాలి, కార్పొరేటు పాఠశాలలు కూడా సహకరించాలి. అలాగే మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం కూడా స్పందించి జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందే విధంగా జీవో తయారు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ప్రతి జర్నలిస్టుకు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా జర్నలిస్టు చాలా కష్టపడ్డ వ్యక్తులు. అలాగే ప్రతిరోజు ప్రజల కోసము ప్రభుత్వం యొక్క సంక్షేమాలని ప్రజల్లో తీసుకునే విధంగా పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకి మాత్రం తప్పకుండా ఉచిత విద్య అందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దీని మీద ఎలాంటి ఆదేశాలు కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేవు. ప్రభుత్వ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, డిఓ గారు కానీ, ప్రజాప్రతినిధులు కూడా సీరియస్గా తీసుకొని ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి జర్నలిస్టుల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఉచిత విద్య అందే విధంగా ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య వైద్యంగా చర్యలు తీసుకోవాలని మా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మాకు అవకాశం కల్పిస్తుంది సార్. చాలా మంది జర్నలిస్టులు ఊరు కదా సార్, మీకు తెలుసు కదా మా జర్నలిస్ట్ పర్సెంట్ అప్పుడప్పుడు ప్రోగ్రామ్ పెడితే మేము వేధిస్తాం. ఎందుకు వేధిస్తాం? మాకు సహకరిస్తే మీ దగ్గర పోతాం. ఏదైనా ఖచ్చితంగా సార్ అమలు చేయాలి.